హరే రామ హరే కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుతున్నాను. నా సంకల్ప యాత్రలో మనం 1వ చాప్టర్ 20వ శ్లోకం దగ్గర ఉన్నాం. శ్లోకం ఇలా చెప్పబడుతుంది: భీష్మం ద్రోణ పరముఖతం సర్వేశంకం మహికిష్టం ఉవకం పార్థపశిష్టం సామవేతిని కురింతు. ఈ శ్లోకంలో ఏం చెప్పబడుతుందంటే, అర్జునుడు చెప్పినట్లుగా కృష్ణుడు రథాన్ని తీసుకొని 2 సేన మధ్యలో తీసుకెళ్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జున్తో ఇలా అంటాడు: ఓ పార్థ, చూడు, నువ్వు చెప్పినట్లే నేను భీష్మ పితామహ ద్రోణి ముందుడికి నిన్ను తీసుకెళ్ళాను. నువ్వు అడిగినట్టే 2 సైన్యాల మధ్యలోకి నిన్ను తీసుకెళ్ళాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడు ఎప్పుడైనా మనకి జీవితంలో కష్టాలు ఎందుకు తెస్తాడు అంటే, మనం ఇప్పుడు ఒక చిన్న కష్టంతో బయటపడితే రేపన్నాడు పెద్ద విజయాలను సాధించవచ్చు. అదే మనం చిన్న కష్టాల దగ్గరనే భయపడితే పెద్ద విజయాలు సాధించలేము. ఇక్కడ చెప్పినట్టుగానే ఎందుకు తీసుకెళ్ళాడంటే, అర్జునుడికి కూడా తెలవాలి ఎవరితో యుద్ధం చేస్తున్నానని. మనకు కూడా సమస్యలు వస్తేనే మనలో ఉన్న లోబాట్లు మనం ఏది ఎంతగానం చేయగలుగుతామనే ఒక చిన్న క్లారిటీ మనకు వస్తుంది. లేదా మనం ఎప్పుడు ఎక్కడి దాకా ఏం చేయగలుగుతాం మనకి ఎప్పుడు తెలియదు. ఎందుకంటే మనం ప్రయత్నించాం, ఎందుకంటే మనం నిరాశతో బతుకుతున్నాం. అసలు చెప్పాలంటే కరెంట్ జనరేషన్లో మనమందరం ఏదో రోగం వచ్చినట్టుగానే వెతుకుతున్నాం. దానికి కారణం మనం సరిగ్గా పడుకోకపోవడం, సరిగ్గా తినకపోవడం, సరిగ్గా మన పేరెంట్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండడం. ఇవి మనకి సమయం వచ్చేంత వరకు తెలియదు. సో అనారోగ్యం తెచ్చుకునే వాళ్ళు ఆరోగ్యంగా రోజు వ్యాయామం చేస్తూ, నలుగురితో మాట్లాడుతూ, 4 పనులు చేస్తూ, 4 రూపాయలు సంపాదిస్తూ బతకాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మనకు కష్టాలు వచ్చినప్పుడే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. కష్టం రాంది ఎప్పుడు మన ప్రతిభ ఏంటో మనం కనుక్కోలేం. ఇది ఈ శ్లోక సందేశం. మరునాడు మరో శ్లోకంతో కలుద్దాం. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ.